సిసిఎంఎస్ చైర్మన్ జయప్రకాష్ గారిని వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. అదేవిధంగా అన్నమయ్య జిల్లా లక్ష్మీ ప్రసాద్ రెడ్డి గారికి, అలాగే డిసిఎంఎస్ చైర్మన్ జయప్రకాష్ నారాయణ గారికి, అలాగే రామ్ ప్రసాద్ రెడ్డి గారికి, ఇతర నాయకులు, ఆర్డీఓ గారికి, డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ మరియు ఇక్కడికి వచ్చినటువంటి రైతులందరికీ కూడా మీడియా వారికి నా నమస్కారం. ఈరోజు మనం అందరం ఇక్కడ అన్నదాత సుఖీభవ యొక్క మొదటి ఇన్స్టాల్మెంట్ రిలీజ్ రోజున పండుగ వాతావరణంలో ఇక్కడ అందరూ కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. మరి రైతులందరికీ 20,000 రూపాయలు అనేది జమ చేయబడుతుంది. ఇది 3 విడతల్లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి విడతలకు అనుగుణంగా మన రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేయడం జరుగుతుంది. ఈ రోజు మనము మన రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి 5,000, కేంద్ర ప్రభుత్వం 2,000, మొత్తంగా 7,000 రూపాయలు ప్రతి రైతు ఖాతాలో చిన్న సన్నకారు రైతు నుంచి అందరు రైతులకు మరియు భూములు ఉన్న వారికి కూడా మరి ఈ డబ్బులు అన్ని కూడా చేరుతూ ఉంటాయి. మళ్ళీ రబీకి వచ్చేసరికి మరొక 7,000, సమ్మర్ లో వేసవి కాలంలో మిగిలిన డబ్బులు 7,000 14,000 పోతే మిగిలిన 6,000 రూపాయలు మనకు వస్తాయి. మరి ప్రతి రైతు కూడా మన రాష్ట్ర ప్రభుత్వం 14,000 రూపాయలు అందిస్తుంది. కేంద్ర ప్రభుత్వం 6,000 రూపాయలు అందిస్తుంది. మొత్తంగా 20,000 రూపాయలు మనం ఈ రోజు ప్రభుత్వం డీబీటీ రూపంలో రైతులకు ఉపయోగపడాలని, వారు సాగు చేసేటప్పుడు వారికి అయ్యేటువంటి ఖర్చులో ఇది భాగం అవ్వాలని, వారికి చేయూత అవ్వాలని. మరి వ్యవసాయం అనేది ఖర్చుతో కూడుకున్నది అయిపోయింది. మరి అటువంటి సేద్యానికి రైతుకి ఎంతగానో ఉపయోగపడాలని రాష్ట్ర ప్రభుత్వం మరియు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆలోచించి ఈ ప్రోగ్రామ్ ని చేయడం జరుగుతుంది. ఈ రోజు ముఖ్యమంత్రి గారి పర్యటన వల్ల మరి మన మంత్రివర్యులు శ్రీ మండిపల్లి రామప్రసాద్ రెడ్డి గారు ఇక్కడ హాజరవ్వలేకపోయారు. వారు కూడా ముఖ్యమంత్రి గారితో పాటు అక్కడ అటెండ్ అవ్వాల్సి ఉంది, అందువల్ల వారికి రాలేదు. మరి ఈ ప్రోగ్రామ్ కి వచ్చినటువంటి రైతులకి మరియు అందరూ కూడా మనం ఈ ఆనందకరమైన వాతావరణంలో సెలబ్రేట్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. మరొకసారి మన కాన్స్టిట్యున్సీ కనుక చూస్తే మొత్తం కూడా 39,031 రైతులకి సుమారుగా 27 కోట్ల రూపాయలు మనం అందిస్తున్నాం. మొత్తం జిల్లా కనుక చూసుకుంటే 1,88,000 మంది రైతులకి సుమారుగా 130 కోట్ల వరకు కూడా మనము ఈ రోజు అకౌంట్లలో జమ చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే 2,525 కోట్లు మరి రైతులందరి ఖాతాల్లోకి జమ అవుతున్నాయి. సో మరి ముఖ్యమంత్రి గారు ప్రామిస్ చేసినట్టు సూపర్ 6 లో భాగంగా మనకు తల్లికి వందనం, అలాగే పెన్షన్స్, దీపం, దాంతో పాటు అన్నదాత సుఖీభవ కూడా మన అందరికీ చేరింది. దీన్ని అందరూ గుర్తిస్తారని మరొకసారి చెప్తూ సో మీరందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.